గుడ్ మార్నింగ్. ఇదేమిటి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు అనుకుంటున్నారా? గుడ్ మార్నింగ్ అనే ఒకరినొకరు పలకరించుకోవడం గురించి శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పారు. ఐరోపా దేశాల్లో, ముఖ్యంగా లండన్ లాంటి ప్రాంతాల్లో ఆకాశం ఎప్పుడు కూడా మేఘావృతమై ఉండి, ఎప్పుడు కూడా చిన్నగా తుపరలు పడుతున్నట్టుగా ఉంటుంది. అందుచేత అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడు కూడా తమో గుణంలో చాలా నీరసంగా ఉన్నట్టుగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఏదైనా ఒక సమయంలో ఆకాశంలో సూర్యుడు కనిపిస్తే ఏదైనా ఒక రోజు, ఆ రోజు చాలా మంచి రోజుగా భావించేవారు. అందుకే ఏ రోజైతే సూర్యుడు కనిపించేవాడో ఆ రోజు ఒకరినొకరు గుడ్ మార్నింగ్ అని పలకరించుకునేవారు. కానీ మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో మనకి ప్రతిరోజు శుభోదయమే. ఎందుకంటే మనకి సూర్యరశ్మి కొదవే లేదు. సంవత్సరం అంతా చక్కగా ఇక్కడ చూస్తున్నట్టుగా సూర్యుడు ఎప్పుడు కూడా భాసిస్తూ ఉంటాడు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తులు వారు ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో భగవంతుణ్ణి కీర్తిస్తారు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు. ప్రతిరోజు కూడా భాగవతాన్ని చర్చిస్తారు. కాబట్టి వారికి సూర్యుడు సక్రమంగా ఆకాశంలో ప్రకాశించినా ప్రకాశించకపోయినా ప్రతిరోజు శుభోదయమే అవుతుంది. కానీ ఆధ్యాత్మిక చైతన్యం కలిగి లేని వారి పరిస్థితి ఏమిటి? కనీసం వాళ్ళు సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి. ఎందుకంటే సూర్యుడు లేకపోతే మన యొక్క మనుగడే లేదు. మరి అంత ముఖ్యమైనటువంటి సూర్యుడిని ఆయన ఉదయించక ముందే మనం నిద్రలేచి మనం భగవంతుని కీర్తించినట్లయితే, హరే కృష్ణ మహామంత్రం కలియుగ ధర్మం దానిని మనం చేసినట్లయితే చక్కగా మన రోజు కూడా ప్రతిరోజు కూడా శుభోదయంగా ఉంటుంది. ఒకవేళ మీరు అనొచ్చు, మేము పట్టణాల్లో అపార్ట్మెంట్లో ఉంటున్నామండి, మాకు సూర్యుడు కనిపించడు అని చెప్పి. అలా అయితే మీకు సూర్యుడు కనిపించినా, మీరు సూర్యుడు కనిపించే దేశాల్లో ఉన్నా, సూర్యుడు కనిపించని ప్రదేశాల్లో ఉన్నా, ఎలాంటి చోటనైనా సరే భాగవత సూర్యుడిని ప్రతిరోజు మీరు దర్శించవచ్చు. ఈ సూర్యుని కంటే కూడా భాగవత సూర్యుడు ఇంకా ఉన్నతమైనవాడు. ఎవరైతే ప్రతిరోజు కూడా శ్రీమద్భాగవతం అనేటువంటి సూర్యుడిని దర్శిస్తారో, అంటే ఎవరైతే ప్రతిరోజు కూడా భాగవతాన్ని చదవడం లేదా వినడం లేదా చర్చించడం చేస్తారో వాళ్ళు కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా నతద్భాసైతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమమ్మ అనేటువంటి ప్రాంతానికి వెళతారు. అంటే ఏ ప్రదేశానికి వెళితే అక్కడ సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు లేదా అగ్ని యొక్క అవసరం ఉండదో, ఎక్కడికి వెళితే మళ్ళీ మనం తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి రామో ఆ ప్రదేశాన్ని మనం చేరుకోవచ్చు. కాబట్టి భాగవత సూర్యుడిని సేవించండి. శుభోదయం. హరే కృష్ణ.